టమాటాలు 10కి 3 కేజీలు అలాగే చాలా రేట్ లేక రైతులకు అటు రోడ్డు మీద పడేసిన పరిస్థితి. ఇప్పుడు చూస్తుంటే టమాటాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు 50కి 3 కిలోలు 2 కిలోలు సరుకును పట్టేస్తున్నారు. ఇప్పుడు పర్లేదు సార్. ఇంతకుముందు రైతులకు కూడా ఇప్పుడు గిట్టుబాటు ధర ఉంది. ఇంతకుముందు 20కి 3 కేజీలు వేసేవాళ్ళు దాదాపు అట్లా. ఇప్పుడు 50కి 3 కిలో అంటే రైతు కూడా బాగుపడతాడు. మనకు కూడా కస్టమర్స్ కూడా పర్లేదు సార్. అట్లా సార్. ఆకుకూరల ధరలు ఎట్లా ఉన్నాయి సార్? ఆకుకూరలు వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మన ములక్కూర ఇలాంటివన్నీ తక్కువ ఉన్నింది. ఇప్పుడు పెనేళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. కాలేజీలు ఓపెన్ అయినాయి. దాదాపు ఫంక్షన్లన్నీ ఓపెన్ అయిపోయినాయి. అందువల్ల 10 రూపాయల కట్ట ఉండేది 15-20 రూపాయలు నడుస్తుంది. కొత్తిమీర ఎప్పుడు పెద్ద కట్ట 30-20 తెచ్చేవాళ్ళని ఇప్పుడు 50-60 నడుస్తుంది, 80 కూడా నడుస్తుంది. ఎందుకంటే స్కూల్ ఓపెన్ అయినాయి, అన్ని కాలేజీలు ఓపెన్ అయినాయి, ఫంక్షన్లు స్టార్ట్ అయినాయి. పెద్ద పెద్ద ఫంక్షన్లు, శ్రీమంతాలు, పెన్నెండ్లు, నామకరణాలు, ఈ ఫెస్టివల్ ఇప్పుడు సీజన్ యాక్చువల్గా. ఇప్పుడు మళ్ళీ మోహరం కూడా నడుస్తుంది. ఈ మోహరంలో ఎక్కువ ఈ పుదీనా ఇవన్నీ వాళ్ళు కూడా బాగా ఇంటి దగ్గర అంతా జల్సా చేస్తారు. అందరూ కూడా మన హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్ అంతా మనం అంతా ఐక్యతగా బాగా ఉన్నాం. ఇది అదే కావాల్సింది. ఒక పక్క చూస్తుంటే స్కూలు కాలేజీలు స్టార్ట్ అయ్యి పిల్లలకు ఫీజులు కట్టడం ఒక భారం అయిపోతే ఇటు కూరగాయలు కూడా నిత్యావసరాలు కూడా భారీగా ప్రవేశపెడుతుంది. దీని మీద మీరు ఏమంటారు? అవును, ఇప్పుడు అదే కదా మా సార్ వాళ్ళు, ప్రిన్సిపల్, లెక్చరర్లు అంతా అడుగుతున్నది. మీరు అడ్వాన్సులు కట్టేవాళ్ళు కొంచెం ఎక్కువ కట్టండి, మీకోసం మేము సరుకు తేవాలి కదా, పిల్లల కోసం సరుకు తేవాలి. మీరు 10,000 కట్టేసారి 20,000 కట్టండి సార్. మళ్ళీ నెక్స్ట్ 3 ఈఎంఐలు కట్టండి పిల్లలు ఫీజులు. వాళ్ళకు సరుకులు రేటు పెరిగాయి. క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ రోజుకు పూటకి కూరలు చేంజ్ చేయాలి కాలేజీల్లో. మొన్న ఒకటి కాలేజీ మాస్టర్ కాలేజీ పోయాము. అక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి 50-60 వేలలో వాళ్ళు ఇస్తున్నారు. అయితే మీరు అంత డబ్బు అంతా ఒకటేసారి కట్టాల్సిన పని లేదు. బీదవాళ్ళు చాలా మంచి లెక్చరర్లు అంతా కూడా 10,000 కట్టుకుంటారండి సార్ అంటున్నారు. అప్పుడు అనుకున్నా మనం పెద్ద పెద్ద కాలేజీలో అంతా 1.5 లక్ష కట్టాలి. ఇది 50-60 వేలలో అయిపోతుంది. విత్ హాస్టల్ అండ్ కాలేజు, పుస్తకాలు చాలా బాగున్నాయి. అట్లా బాగా ఉంది సార్. రేట్లు పెరిగాయి కదా, క్వాలిటీ ఉన్నాయి కూరగాయలు? ఉన్నాయి సార్. అంటే సరుకుని బట్టి క్వాలిటీ ఉన్నాయి. ఇప్పుడు రేటు ఇప్పుడు ఉన్నాయి. క్యాప్సికన్ దాదాపు క్యాప్సికన్ 70 రూపాయలు నడుస్తుంది. ఇంతకుముందు 40, 35, 30 అంటే అబ్బా అనేవాళ్ళు. ఇప్పుడు 70 రూపాయలు, డబల్ రేటు. అంటే క్వాలిటీ కూడా బాగానే ఉంది. అప్పుడు కూడా బాగానే ఉంది. ఇప్పుడు రేటు పెరగడం కారణం అంటే కాలేజీలు, స్కూళ్ళు, ఫంక్షన్లు, విపరీతంగా ఫంక్షన్లు పెద్ద పెద్ద మనం ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఇవన్నీ ఇంకా మొదలైనాయి.